జై శ్రీరామ్ అండి. ఒక న్యూస్ అయితే వచ్చింది. ఏంటంటే పాక్ ఆర్మీలో ఉన్న చాలామంది రిజైన్ చేశారు, అంటే భయపడి ఒక అడుగు వెనక్కేశారు అని వస్తున్న న్యూస్. ఇప్పుడు నేనేమంటానంటే, అంటే నా వర్షన్ నేను చెప్తాను. మన ఇండియాలోకి వచ్చి మన ఇండియన్ ఆర్మీ బట్టలు వేసుకొని మన ఇండియన్ ఆర్మీ లాగా కనపడి హిందువులన్నీ చంపారు వాళ్ళు వాళ్ళ దేశంలోనే ఉంటా. ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే వాళ్ళు డ్యూటీలో ఉన్నా డ్యూటీలో లేకపోయినా సరే మన ఇండియన్ అంటే ఇష్టపడతారు. మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ శత్రువు కాబట్టి పాకిస్తాన్ని ద్వేషిస్తారు 100%. వాళ్ళు డ్యూటీలో ఉన్నా డ్యూటీలో లేకపోయినా ఓకే. అలాగే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కూడా అంతే కదా, వాళ్ళ పాకిస్తాన్నే ఇష్టపడతారు, ఇండియానే ద్వేషిస్తారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు యూనిఫామ్ వేసుకొని ఉంటే కనుక మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళని చంపేస్తారు. వాళ్ళ ఆర్మీ వాళ్ళైతే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళైతే వాళ్ళు చంపేస్తారు. ఇప్పుడు వార్ జరిగితే కనుక వాళ్ళ ప్లాన్ ఏంటంటే రిజైన్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు అని మనల్ని తప్పుదో పంపిస్తారు. అంటే ఏమంటారంటే తప్పుదో పట్టించడం అని అంటారు దీన్ని. ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్లో నార్మల్ జనాలతో కలిసిపోయి వాళ్ళు ఎదురుదాడి చేసే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. వాళ్ళని నమ్మడానికే లేదు. వాళ్ళు ఊసరవిల్లి కంటే చాలా డేంజర్గా వాళ్ళని పొరపాటును కూడా ఒక అడుగు వెనకేసారని కానీ మన మీద ఇదైపోయి మనం ఇదవ్వకూడదు. కానీ వాళ్ళు ఏదో పక్కా ప్లాన్ మీద ఉంటారు. ఎందుకంటే అంతమంది రిజైన్ చేసినా వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు? ప్లాన్ ఏంటంటే యూనిఫామ్ లేకుండా జనాల్లో కలిసిపోయి దాడి చేస్తారనమాట వాళ్ళు. అంటే నాకు అనిపించింది, నేను చెప్తున్నా. ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. నాకు అనిపించింది అయితే నేను చెప్పాను. వాళ్ళైతే యూనిఫామ్లో ఉన్నా యూనిఫామ్లో లేకపోయినా మన ఇండియన్ శత్రువులానే చూస్తారు పాక్ ఆర్మీ. మన ఆర్మీ అయినా అంతే కదా, భారత ఆర్మీ కూడా అంతే కదా. డ్యూటీలో ఉన్నా డ్యూటీలో లేకపోయినా ఇండియానే ప్రేమిస్తారు, పాకిస్తాన్నే శత్రువులా చూస్తారు ఎప్పటికైనా. వాళ్ళు కూడా అంతే కదా. వాళ్ళని మాత్రం నమ్మొద్దు. ఆర్మీలో నుంచి వెళ్ళిపోయారు, ఆర్మీ నుంచి రిజైన్ చేశారన్న కూడా వాళ్ళని మాత్రం నమ్మొద్దు. వాళ్ళు ఏదో పక్కా ప్లాన్ మీదే ఒక అడుగు ముందుకే వేశారు, వెనక్కైతే వేయలేదు. వాళ్ళు చాలా తెలివితేటలు చూపిస్తున్నారు. ఆ తెలివికి మన ఇండియన్ ఆర్మీ గట్టి దెబ్బ కొట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. మన ఇండియన్ ఆర్మీకి మాత్రం ఎటువంటి హాని జరగకుండా విజయంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.